స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ప్రభు సన్నిధిలో? ఎంతమంది సంతోషంగా ఉన్నారు ప్రభు సన్నిధిలో? గట్టి చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతులు చెప్తాం. ఒక చేయి ఉంది అందరికి, రెండు చేతులు రెండు చేతులు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకనగా రెండు చేతులు ఎత్తినప్పుడు మనం ఒక్కసారి మనం అలర్ట్ అవుతాం, మనం ఫిజికల్గా కొంత మనం రిలీఫ్ అవుతాము, రెండోది మనం యాక్టివ్ అవుతాం. కాబట్టి హల్లెలూయా చెప్తూ ఉంటాం. ఓకేనా? చాలా సంతోషం. ప్రభు సన్నిధి వచ్చినప్పుడు దుఃఖముఖముఖ కాకుండా మన ఆలోచనలన్నీ పక్కన పెట్టి మరి వచ్చిన మరి సమయాన్ని బట్టి ప్రభు కొరకు మనము ఉందాం. ముఖ్యంగా మనము దేవుడి మాటలు విని మరి ఎంతవరకు కూడా పాటలను ఆరాధనలో మనం గడిపి ప్రభువును ఆనందించాం, ఆశీర్వదింపబడ్డాం. ఇప్పుడు రెండు కొద్ది మాటల సమయము మనం వాక్యమును విని మరి ప్రభు నుండి మనము వెళదాము. ఈ దినము దేవుని వాక్య భాగముగా యెషయా గ్రంథము 60వ అధ్యాయము. మరి బైబిల్స్ అందరూ తెచ్చింది అనుకుంటున్నాను. సరే, వచ్చేవారు అందరూ తీసుకురండి. పరిశుద్ధ గ్రంథమే, పరిశుద్ధ మొబైల్ కాదు ఎప్పటికీ. కాబట్టి బైబిల్ అందరూ తీసుకురండి. మరి ముఖ్యంగా బైబిల్ పరిశుద్ధ గ్రంథము లేని ఎడల మరి మీరు దేవుని సేవకులు అన్నగారిని సంప్రదిస్తే వారు మీకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇస్తారు, ఉచితంగానే ఇస్తారు. కాబట్టి దాన్ని పొందుకోండి, ఆశీర్వదింపబడండి. ప్రతి వారము ప్రభు సన్నిధికి పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకురండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1, 2, 3 వచనములు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటికి చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. చదవండి సార్. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో వచ్చి కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా మహాపరిశుద్ధ మహోన్నతుడ నీ ఘనమైన నామమునకు లెక్కలేని స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఈ దినము తండ్రి మాకు మీరు నాయన బోధించుచున్న వాక్యమును బట్టి స్తోత్రములు తండ్రి. మా అందరితో ప్రభా మీరు మాట్లాడండి. ప్రభా, నేను ఇక్కడ నిలబడ్డాను తండ్రి, అల్పుడను, అయోగ్యుడను, ఎన్నిక లేని వాడను తండ్రి. నా స్వరమును వాడుకుంటున్నందుకు స్తోత్రములు ప్రభా. నాయన నేను భయముతోను భక్తితోను నీ సన్నిధిలో నిలబడి మాట్లాడుతూ కృప దయచేయండి తండ్రి. ప్రభా, రెండంచులు కలిగిన ఖడ్గముల కనైనా నైనా ప్రతి మూలను ప్రభా చీల్చివట్టు తండ్రి నీ వాక్యములు ప్రభా ధ్యానించుచుండగా తండ్రి మాలో ఉన్న బలహీనతలన్నీ ప్రభా బయలుపరచుము తండ్రి. మాలో ఉన్న సమస్త కీడును తొలగించుము, శుద్ధీకరించుము తండ్రి. ఇక్కడి నుంచి మేము వెళ్ళినప్పుడు నీ బలమును పొందుకు వెళ్ళి కృప దయచేయండి తండ్రి. నీ వాక్యములో తండ్రి మేము ఉదక స్నానము చేయబడి పరిశుద్ధముగా జీవించి కృప దయచేయమని, అంధకార శక్తులు లయపరచమని, వినగల చెవులను గ్రహింపు గల జ్ఞానము మాకు దయచేయమని, నీ పరిశుద్ధ ఆత్మ శక్తిని మాకు ఎల్లప్పుడూ నైనా ఉంచమని అడుగుచు యేసు నామమున ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనందరం కలిసి ఒక చిన్న పాట పాడదామా? అందరం కలిసి చిన్న పాట. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నేను నిన్ను చూడ అనే పాట పాడదాము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. అల్ఫయు నీవే, ఒమేగయు నీవే, అల్ఫయు నీవే, ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము
నిన్ను చూడ ప్రభు యేసు నా రక్షక నొసగి కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ ఎరిగి 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 చెడిపోతిని యేసుని గాయము రేపితిని ఎరిగి ఎరిగి చెడిపోతిని యేసుని గాయము రేపితిని మోసపోతి నేను దృష్టి తొలగితి దాసుడనను చూడనిమ్ము మోసపోతి నేను దృష్టి తొలగితి దాసుడనను చూడనిమ్ము ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. హల్లెలూయా. నేను పాడుతున్నప్పుడు మీకు నేను ఎంకరేజ్ చేయాలని ప్రయత్నం చేస్తుంటాను. నొసగు కన్నులు నాకు నిరతము చూడని నాకు అవకాశం ప్రభు అంటే ఇంకా చాలా మంది కొంతమంది తలదించుకుంటున్నారు. అలా కాదు, మన కళ్ళు ఎత్తి ప్రభువు చూద్దాం. ఎందుకనగా ఈ సమయం మనకు రాకపోవచ్చేమో, ఈ సమయం మనకు రాకపోవచ్చేమో. ఖత్తర్లో మనం చూసాం కదా, ఇస్రాయేల్ ఏం చేశాడు? వేసాడు ఒక బాంబు. రేపు కువైట్లో ఏం జరిగినప్పుడు ఇక్కడ ఉంటామా? ఈ వారం ఆరో ఉంటుంది ఇక్కడ. అందరూ కూడా బ్యాకప్ పట్టి పరిగెట్టి పారిపోతాం. ప్రార్థన చేసుకునే సమయం కాబట్టి అందరూ కూడా ప్రార్థనలు గడుపుదాము. అలాగేనా? సరే, మన వాక్యంలోకి వెళ్దాం. చక్కగా వాక్యాన్ని వెళ్దాం. దయచేసి మీ మొబైల్స్ అన్ని కూడా సైలెంట్ మోడ్లో పెట్టేసి పక్కన పడేద్దాం అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను జ్ఞానవంతుడు కాకపోయినా సరే నాకు నా ప్రభు ఇచ్చిన జ్ఞానం బట్టి మీకు చెప్పాలని ఆశపడుతూ ముందుకు వచ్చాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనము, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరెల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించు. నాతో కలిసి చెప్తారా? నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరెల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. హల్లెలూయా. ఈ వాక్యము హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట మనం ప్రతిసారి వింటూనే ఉంటాం. చాలా సందర్భాల్లో ఈ వాక్యాన్ని మనకు బోధిస్తుంటారు. ఈ మాటను ముఖ్యంగా క్రిస్మస్ సమయంలో మరి మాటని ఎక్కువ వాడుతూ ఉంటారు. వెలుగు వచ్చినది, ఈ లోకమునకు వెలుగు వచ్చినది అనగా క్రీస్తు పుట్టాను అని చెప్పుకుంటుంటారు. క్రీస్తు పుట్టినప్పుడు మరి ఏమొచ్చింది? ఈ లోకానికి వెలుగు వచ్చిందనే మాట వాడుతూ ఈ వాక్యాన్ని ఎక్కువ సందర్భాల్లో వాడుతుంటారు. మరి క్రిస్మస్ అనే మన పండగ సమయంలో మనం ఆరాధించుకునే సమయంలో, క్రిస్మస్ అంటే మీ అందరూ తెలుసు, క్రైస్ట్ మాస్, క్రీస్తు ఆరాధన. మరి ప్రతిరోజు క్రీస్తు ఆరాధన అంటారు, కానీ ఈ వాక్యాన్ని ఎక్కువ మంది ఎక్కువసార్లు చెప్పరు. ఆ టైంలో మాత్రం ప్రతి వారం కూడా ఉంటుంది ఈ వాక్యాన్ని. మనం అందరం కలిసి ఈ మాట మనం ధ్యానించుకుందాం. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరెల్లుము. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు కాబట్టి మనందరం కూడా సిద్ధపడదాం. దేవుని మాటలు వినడానికి మనము ఆయత్తపడదాం. మరి ఈ లోకములో చాలా మంది మరి చీకటిని ప్రేమించే వారు ఉంటున్నారు. వారు బయటికి వెలుగుగానే ఉంటున్నారు, కానీ వారు చీకటిని ఆశ్రయించే వారై ఉన్నారు. ఎందుకనగా మనిషి యొక్క అంతరంగము దేవుడికి మాత్రమే తెలుస్తుంది. మనిషి బయటికి స్వరూపముగాను, సొగసుగాను, అందముగాను కనిపిస్తాడు. తనను ఏ చూసినా కూడా గుణవంతుడుగానే కనిపిస్తాడు, కానీ మరి తను అంతరంగంలో చూసుకుంటే అది వెలుగై ఉన్నదో లేదో అతనికి మాత్రమే తెలుస్తుంది, వ్యక్తిగతంగా తెలుస్తుంది. ఎవరికి కూడా అది గ్రహింపు కానిది. మనిషి తన ముఖాన్ని చాలా రకాలుగా అందంగా మార్చుకుంటాడు. నేను వచ్చాను ఈరోజు, నేను చక్కగా షేవింగ్ చేసుకున్నాను, చక్కగా బట్టలు ఐరన్ చేసుకున్నాను, తలకు స్నానం చేశాను, దువ్వుకున్నాను, నేను ఎంత బాగున్నానంటే చక్కగా రూపంగా ఉన్నాను. కానీ నా లోన ఎంత వెలుగు ఉన్నదనేది
దేవునికి మాత్రమే తెలుసు. హల్లెలూయా. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడాను వ్యక్తిగత జీవితంలో ఆ వెలుగు ఏమైనదో మనం గమనించుకుందాం. ఈ దినము మరి యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట చూద్దామా? యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దాం. ఆ తీర్పు ఇదే, చదవండి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించింది. 3:19. ఆ తీర్పు ఇదే, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చును గాని వెలుగు లోకములోనికి వచ్చెను గాని తన క్రియలు చెడ్డమైనందున తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. చీకటినే ప్రేమించుచున్నారు. చూడండి, చక్కగా మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. మన మాటలు కాదండి, ప్రభు పరిశుద్ధుడైన దేవుడే మాట్లాడుతున్నాడు, పరమాత్ముడే మాట్లాడుతున్నాడు మనతోటి. ఆ తీర్పు చూడండి, వెలుగైనా వచ్చింది కానీ మన క్రియలు ఏమైనాయటవా? దయచేసి మీ మాటలు మీరంతా నా మాట మీద ధ్యాస పెట్టండి. ఎవరు, ఎందుకంటే పరిచర్య పరంగా వారు చేస్తుంటారు, మనం అందరం కూడా ఈ మాట విందాం. మన క్రియలు ఏమైనాయండి? అక్కడ చూడండి, అక్కడ రాసింది చెడ్డమైనందున. మనము మనుషులమే కానీ మనము చాలా చెడ్డవారము. మనము నీతిమంతులుగా కనిపించవచ్చు కానీ మన క్రియలు చాలా చెడ్డగా ఉంటాయి. ఎందుకనగా మనము లోకములో బ్రతుకుతున్నాము. ఈ లోకములో మనకి ఎన్నో శోధనలు ఉంటాయి, ఎన్నో శ్రమలు అనుభవిస్తాం, ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటాము. దానిలో మనం ఏమవుతామంటే అలిసిపోయి దానిలో పడిపోయి మనం ఏమి చేస్తామంటే ఆ లోకంలోనే కలిసిపోతూ ఉంటాం. మనం పరిశుద్ధంగా బ్రతకాలి, ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ప్రభువు ఆశ ఆ విధంగానే సిద్ధపరుస్తున్నాడు. కానీ మన ప్రయత్నం ఏమవుతుందంటే కొంత దూరం వెళ్ళి తర్వాత ఏమవుతున్నామంటే మనము పడిపోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు వింటున్నారు కదా? ఇక్కడ దేవుడు మనొకసారి తెలుస్తున్నాడంటే వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమిస్తారు. అనగా క్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు, ఆయన వెలుగే వచ్చాడు. ఆయన అంటున్నాడు, నేను వెలుగే ఉన్నాను అంటున్నాడు. ఆయన వెలుగే ఉన్నప్పుడు ఆయన బిడ్డలేని మనం ఏమవుతామండి? వెలుగు సంబంధం అవుతామా? వెలుగు సంబంధమే కదా. కానీ మన క్రియల వలన చూడండి, అక్కడ రాసింది తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు ఏం చేస్తున్నారు? వెలుగును ప్రేమింపగా చీకటిని ప్రేమిస్తున్నారు. దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు మరలా చెప్తున్నాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము అంటున్నాడు. ఇంతవరకు నువ్వు చీకటిలో ఉన్నావా? లే అంటున్నాడు దేవుడు. ఇక్కడ రెండు మాటలు ఒకటి చెప్పగలను. వెలుగు అనేది ఒక దీపం తీసుకుందాం మనం. ప్రతి దీపము వెలుగుతుంది. ఇక్కడ లైట్స్ అన్ని వెలుగుతున్నాయి కదా, కానీ ప్రకాశించే దీపమే ఉండాలట. ప్రకాశించే దీపం దగ్గర ఆకర్షించే శక్తి ఉంటుంది. మన దీపం ఎలా ఉండాలంటే వెలుగు సంబంధమైనది కాకుండా అది ఆకర్షించే దీపముగా ఉండాలి. ఈ దీపం ఎక్కడ ఉండాలంట? దేవుడు కోరుకుంటున్నాడు, దీపస్తంభం మీద ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకనగా ఆ దీపం వద్దకు మనుషులు వారు దారి తప్పకుండా రాగలుగుతారు. అర్థమవుతున్న మాటలు వింటున్నారు కదా? మన దీపం ఏమైనదంటే వెలుగు సంబంధమైనది, అది కూడా ప్రకాశించే దీపమైనది. అలాగే మనం మరొక మాట చూసుకుందామా? మనం పూర్వం ఎలా ఉన్నామనిస్తే ఎఫెసీ 5:8 ఒక మాట ఉంది. ఎఫెసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము ఈ విధంగా ఉంది. మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. మరొకసారి చదువుకుందామా? మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నాము. ఒకవేళ మనలో ప్రకాశం తగ్గిపోతే, మనం వెలుగై ఉన్నామేమో కానీ మనలో ప్రభావము తగ్గిపోతే, ఆ వెలుగే ప్రకాశం తగ్గిపోతే ఈరోజు మనం పొందుకొని వెళ్దాం. హల్లెలూయా. ఎందుకనగా దేవుడు అంటున్నాడు, లెమ్ము, నువ్వెక్కడ ఉండిపోయావు అక్కడి నుంచి లెగు, లేచి తేజరిల్లు అంటున్నాడు. తేజరిల్లం అంటే ఆయన కాంతిని నువ్వు పొందుకోమంటున్నాడు దేవుడు. ఆయన కాంతి నువ్వు పొందుకోమంటున్నాడు. నీ ఎప్పుడు నువ్వు పొందుకుంటావో నీలో ఆ వెలుగును నువ్వు ప్రజలు చూస్తారు. అది ఎలా పొందుకోవాలి? ఎలా పొందుకోవాలి?
ఒక్కసారి ఆలోచిద్దాం. మనం పొందుకోవాలంటే దానికి కొన్ని షరతులు ఉంటాయి. మనకు తెలుసు కదా, ఈ బ్యాంకులో మనం ఏదో డబ్బులు తీయాలంటే ఒక షరతు ఉంటుంది. దానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది. అందరికీ వచ్చేస్తే డబ్బులు రాదు. కార్డు పెడితే వచ్చేస్తుందా? రాదు. దానికి ఒక పిన్ ఉంటుంది. ఆ పిన్ కొడితే కానీ రాదు. అలాగే ప్రతి దానికి ఒక కండిషన్ ఉంటుంది. మరి ప్రభు దగ్గర నీవు వెలుగు పొందుకోవాలంటే ఆ చీకటి నుంచి నువ్వు బయటికి రావాలి. హల్లెలూయా. నీవు చీకటిలో బ్రతుకుతూ నేను వెలుగులోకి రావాలని ఆశపడితే అది అమాయకత్వమే. అవునా కదంటారా? అవునంటారా కాదంటారా? నీ వెనక సంఖ్యలు బంధించుకొని నువ్వు ఎంత బలమైన తిండి తిని బలం కండలు పెంచినా కూడా దాన్ని తెంచలేవు. ముందు నువ్వు ఏం చేయాలి? వెనక్కి తిరిగి దాన్ని తెంచుకోవాలి. తెంచుకొని నువ్వు బలం పొందాలా, నువ్వు ముందుకు సాగాలి. అవ్వాలి అంటే మొట్టమొదట నీకు వెలుగై ఉండాలంటే నువ్వు ఈ వాక్యమైన వెలుగు నువ్వు పొందుకోవాలి. ఈ వాక్యాన్ని నువ్వు ఆస్వాదించాలి. ఈ వాక్యాన్ని నువ్వు ఎప్పుడు కూడా నువ్వు భుజించాలి. ఎంతమంది ఈ వాక్యాన్ని చదువుకుంటున్నారో నేను అడగను, కానీ ఒక్కసారి మనం పరీక్షించుకొని వాక్యం చదువుకుందాం. ఏమంటారు? ఎందుకనగా మనము బ్రతకాలంటే, మన ఆత్మ బ్రతకాలంటే ఈ వాక్యం అవసరము, ఈ ఆహారం మనకు అవసరము. అలాగనే మనము మరో మాట చూద్దాము. లూకా సువార్త 1వ అధ్యాయము 78-79 ఒక మాట ఉంది చూడండి. లూకా సువార్త 78-79 వచనములో, తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. 79వ వచనం, మన పాదములకు సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణఛాయలను కూర్చుండు వారికి వెలిగించుటకై. మరలా చదువుతాం చూడండి. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణఛాయలను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించుచున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మమ్మల్ని ఎలా ఉంచాడండి దేవుడు. చూడండి ఏ విధంగా చెప్తున్నాడు చూడండి. మన పాదములకు ఆయన ఏమిస్తున్నాడట? సమాధాన మార్గములకు నడిపించే కృపనిస్తున్నాడు. చూడండి మన దేవుడు ఏ విధంగా సిద్ధపరుస్తున్నాడు. సమాధాన మార్గం అంటే నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడ సమాధానం ఉంటుంది. నువ్వు ఎవరితో మాట్లాడినా సమాధానం ఏర్పడుతుంది. నువ్వు ఎవరితో నువ్వు సంభాషించిన ప్రేమ సమాధానం పుట్టుకొస్తుంది. వారు ఎటువంటి వంకర మనసు కలిగిన వారు తినని మనసు అయిపోతారు. కారణం ఏంటంటే ఆయన వెలుగు మనలో ఉంది కాబట్టి, ఆయన సమాధానకర్త అయిన దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఆయన మన పాదములను ఏం చేస్తున్నాడు? సమాధాన మార్గం నడిపిస్తున్నాడు. అదే కాకుండా చీకటిలోను మరణఛాయలోను కూర్చుండే వారికట. చూడండి ఈ మాట ఎంత గొప్పదో. చీకటిలోను మరణఛాయలోను. చీకటి అనేది ఇప్పుడు మనం ఇలా ఉన్నాం. ఒక్కసారి లైట్ ఆగిపోతే ఏమవుతుంది? చెప్పండి. అంధకారం వస్తుంది. ఎవరైనా కనిపిస్తారా? అలాంటి చీకటిలో కూర్చున్నవారు, ఆ చీకటిలో కూర్చున్నవారు కాకుండా ఆ చీకటిలోనూ ప్రయాణిస్తూ వారు ఎక్కడికి వెళ్ళిపోతారట? చూడండి, అంధకార మరణఛాయలోకి వెళ్ళిపోతున్నారు. అంటే వారికి ప్రాణాలు కోల్పోయే స్థితికి వెళ్ళిపోతున్నారు. పాపం అనే చీకటిలోన వెళ్ళిపోతున్న వారికట వెలుగునిచ్చుటకై ఆ మహావాత్స్యమును బట్టి పైనుండి ఆయన మనకేం చేస్తాడంటే అరుణోదయ దర్శనం. అరుణోదయం అనగా చెప్పండి. అరుణోదయం అనగా అరుణోదయం అందరూ తెలిసిన మాట. అది ఉదయం ఇచ్చే కాంతి. అస్తమయం వేరు, అరుణోదయం వేరు కదా. అరుణోదయ కాంతి ఏముంటుంది? చల్లని ధనం ఉంటుంది, చక్కని రూపు, మంచి అందమైన వెలుగు ఉంటుంది. రెండోది ఆరోగ్యమైనది మనం దాని నుంచి వస్తుంది. అటువంటి దర్శనాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మనం అంత గొప్పవారం అండి. మనం గ్రహించుకోలేకపోతున్నాం. మనం ఏమనుకుంటామంటే నేను బలహీనుడను, నేను పాపిని, నేను ఎన్నిక లేని వాడిని అంటూ మనలో మనం గాయపరుచుకుంటూ మన దేవుణ్ణి మనం గాయపరుచుకొని మనం ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాం. మనం ఆలోచిస్తే ప్రభువా ఇంత గొప్ప స్థితిలో ఉంచావా? దీపస్తంభం మీద పెట్టగలిగే దీపంలో నన్ను ఉంచావే, నా మీద నీ వెలుగును ప్రకాశింపజేస్తావు, నన్ను నడిపిస్తున్నావు దేవా అని చెప్పి మనం ప్రభువుని మహిమపరుస్తాం. ఇందాక చెప్పారు మనం ఒక్కొక్కరిని ఆత్మను సంపాదించాలని చెప్పారు మన దేవుని సేవకులు. ఇందాక మర్చిపోయారా?
మనము ఆ స్థితిలో ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ సమయంలో నేను ఒక సేవకురాల కొరకు నేను చెప్తాను. నాకు కొన్ని మిషనరీ లైఫ్ స్టైల్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి, నేను చాలా చిన్నప్పటి నుంచి కూడా మిషనరీలు చాలా మందిని చూశాను కాబట్టి వాళ్ళ జీవిత విషయాలు తెలుసుకోవడానికి చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడో దేశాల నుంచి వచ్చి ఇండియాలో సేవ చేశారు. ఆ సేవలో నేను కూడా కొన్నిసార్లు పాల్గొన్నాను. నేనైతే గొప్పగా చెప్పట్లేదు, ఈ సందర్భంగా చెప్తున్నాను. నేను మహారాష్ట్రలో కుష్ఠరోగుల మధ్య నేను సేవ చేశాను. నేను ఆ కుష్ఠరోగుల మధ్య వెళ్ళినప్పుడు కేవలం 2 రోజుల్లోనే నాకు జ్వరం వచ్చేసింది. ఆ వాసనకి, ఆ కుళ్ళు వాసనకి, ఆ కుళ్ళు పోయిన శరీరాల నుంచి వచ్చే వాసనకి కేవలం నాకు 2 రోజులు నేను జ్వరం వచ్చేసింది. ఆ వాసన గాలి నాలోనే వెళ్ళేసరికి. కానీ మరి మందులు వేసుకొని అక్కడ నేను సేవ చేశాను. ఏం సేవ చేశాను తెలుసా? వాళ్ళు పడుకున్న మంచాల కింద నేను మాపింగ్ పెట్టేవాడిని నేను. వాళ్ళకి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ముందు వాళ్ళకి షేవ్ చేసేవాడిని. ఏ పార్ట్లో వాళ్ళకి ఆపరేషన్ అవుతుందో వాళ్ళు షేవ్ చేసేవాడిని. వాళ్ళు తినలేకపోయి, కుష్ఠరోగిని తెలుసు కదా మీకు చాలామందికి, వాళ్ళకి స్పర్శ ఉండదు, స్పర్శ జ్ఞానం కోల్పోతారు. వాళ్ళు వేడి దైనాలు పట్టించుకుంటారు, నొప్పి తెలియదు వాళ్ళకి. కానీ వాళ్ళకి బొబ్బలెక్కిపోతాయి, కురిపైపోతుంది, అదవుతుంది, వాళ్ళ నొప్పి తెలియదు. సో అలా కాలిపోయిన వాళ్ళకి చేతులు కొట్లున్న వాళ్ళకి తినిపించడం చేసేవాడిని నేను. అర్థమవుతుందా? దేవుడు నాకు ధన్యత ఇచ్చాడు. ఎందుకంటే నా బావగారు లెప్రసీ మిషన్లో సేవ చేస్తున్నారు కాబట్టి నేను కూడా దానిలో జాయిన్ అయ్యి దేవుడు సేవ చేశాను. అది నాకు ధన్యతగా భావిస్తాను. అయితే ఇక్కడ నేను చెప్పగలిసింది ఏంటంటే, ప్రభువు మనల్ని ఏ విధంగా వాడుకుంటాడో దానితో మనం సిద్ధపడాలి. మనం ఈ దేశంలో ఉన్నాం, ఎంతో అందమైన దేశంలో ఉన్నాం, ఎన్నో ఆశీర్వాదాలు కలిగిన దేశంలో ఉన్నాం, ఎన్నో సుఖ సౌఖ్యాలు కలిగిన దేశంలో ఉన్నాం. అయినను చింతిస్తున్నావా? అయినను కృంగిపోతున్నావా? అయినను నలిగిపోతున్నావా? నీ ఆలోచనలు బట్టి లెమ్ము, తేజరిల్లము, వెలుగు నీ మీద ప్రకాశించున్నది. దేవుడు అంటున్నాడు మరొకసారి, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము అంటున్నాడు దేవుడు. మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను ఈ సమయంలో ఒక సేవకురాల కొరకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఆమె ఎవరంటే, అమెరికా దేశంలో ఉన్న ఒక ఈమె పేరు నేను తెలియజేస్తాను. ఇదిగో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, మీకు కొంతమందికి తెలిసి ఉంటుంది. ఫెన్నీ క్రాస్బే గారు. ఫెన్నీ క్రాస్బే అనే ఈమె మార్చ్ 24వ తేదీ 1820 ఈమె జన్మించారు. ఈమె ఎవరంటే నేను క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈమె 6 వారాల చిన్న బిడ్డ పసికందుగా ఉన్నప్పుడు ఆమెకి ఏమైందంటే, ఆమెకి జ్వరం వచ్చింది, జలుబు చేసింది. ఆ సమయంలో వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ లేనప్పుడు వేరొక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆ మందులు వికటించి ఆమె కళ్ళు పోయాయి. ఆమె 2 కళ్ళు కోల్పోయింది. మరి 6 వారాల తర్వాత తన తండ్రిని కోల్పోయింది ఆమె. అయితే అమ్మమ్మ గారి దగ్గర పెరుగుతూ తను అలాగే మరి తను గుడ్డిదైనప్పటికీ కూడా ప్రభువు మీద మరి ఆనుకొని ప్రభువు ఎలా ప్రార్థన కలిగి ఆమె ఎప్పుడు కూడా నా బైబిల్ పఠనం చేస్తుంటే వినేదట. అలాగ వింటూ మరి ఏం చేసిందంటే, ఆమె కీర్తనలు, సామెతలు, ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం ఉన్నాయి కదండి, 5 కాండాలు, 4 సువార్తలు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఇవన్నీ కూడా కంఠస్థ పెట్టేసిందట ఆమె. ఎవరండి? ఒక అంధురాలు. ఈ అంధురాలు ఏం చేసిందంటే, తన కళ్ళు లేకపోయినా, మనందరికీ తెలుసు మన దేహానికి వెలుగు ఏమిటండి? మన దేహానికి వెలిగేది కన్నే కదా. కళ్ళు మూసుకొని మనం జస్ట్ ఈ లైట్లను కూడా మనం అనలేము కళ్ళు మూసుకొని. కానీ తను మాత్రము ఇన్ని వాక్యాలు నేర్చుకోగలిగింది. నేర్చుకోవడమే కాకుండా 9,000 పాటలు రాసిందండి ఈ అంధురాలు. ఎన్ని పాటలు అండి? ఎన్ని పాటలు మీరు చెప్పాలా? 9,000 పాటలు రాసింది. అదే కాకుండా ఈమె పాటలట 100 మిలియన్ పుస్తకాలు సేల్ అయ్యాయట. ఏంటండి? 100 మిలియన్ బుక్స్ సేల్ అయ్యాయట ఈమె రాసిన పాటలు. 9,000 పాటలు ఈ రోజు కూడా పాడుతున్నారు. అంతెందుకు, ఈమె పాటలు మన ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకాలు ఉన్నాయి, ఈమె రాసిన పాటలు. మనకి ఇవన్నీ మర్చిపోయాము, ఎందుకంటే కొత్త పాటల పుంతలో వెళ్ళిపోయాము కాబట్టి మనకు కొన్ని తెలియదు. కానీ వీరి గురించి చెప్పాలనుకుంటున్నాను. అలాగే కవితలు 1000 కవితలు రాసింది.
ఒక అంధురాలు. ఆమె తన జీవితాన్ని అంధురైనప్పటికీ కూడా తను ఏమైంది? తను యేసులో ఏమైంది? వెలుగై ఉంది. ఆమె వెలుగై ఇన్ని పాటలు రాసి మరి తను జీవితాన్ని ముగించింది ఒక దినాన. మరి చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ ఉంది, కానీ సమయం లేదు కాబట్టి ముగిస్తున్నాను. అయితే ఆమె ముగించినప్పటికీ కూడా ఈ పాటలు ఈరోజు కూడా పాడుతూ ఉన్నారు, ప్రపంచ దేశంలో పాడుతున్నారు. కారణం ఏంటి తెలుసా? ఆమె వెలిగించి వెళ్ళిపోయింది. ఈ లోకాన్ని ఏం చేసింది? ఆమె వెలిగించింది. మనం ఒక్క పాట పాడితే ఎక్కడో ఉంటాం మనం, ఒక్క వీడియో చేసామంటే ఎక్కడో ఉంటాం మనం, ఒక్క చరణం రాసామంటే ఏదో అనుకుంటాం మనం, అవునా కదా? కానీ ఏమి కాను ప్రభువా అనుకుని ప్రభువుకి అర్పించుకొని తన జీవితాన్ని ముగించింది ఈ అంధురాలు. కనుక మనము కూడాను అటువంటి విధముగానే మనకున్న ఆశీర్వాదం బట్టి మనకి జ్ఞానం ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, మరి బలం ఇచ్చాడు, వయసు ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, అన్నీ ఇచ్చినాడు. ప్రభు కొరకు ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాం? మనం ఆలోచించుకుందాం. మరి ఇంకొక మాట మీకు వాక్యం తీస్తున్నాను. మరి మత్తయి సువార్త 5:16 ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 5:16 ఈ వచనం ఇలాగుంది. మన సత్క్రియల కొరకు ఈ విధంగా ఉంది. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. ఒకసారి చెప్తాం అందరం కలిసి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఈ వాక్యం మనతో ఎల్లప్పుడూ ఉండును గాక. ఎందుకనగా మన మనుషులతో మన సత్క్రియలు ప్రకాశింపజేయాలి. మనం ఏమై ఉన్నామంటే మన హైదూరు అంటే కదా, నలుగురితో నారాయణ కులంతో గోవింద అయిపోతున్నాం, అవునా కదా? అబద్ధం కాదు. ఎందుకంటే అందరం పనులకు వెళ్ళినప్పుడు మాటలు కాదు వెళ్ళిపోతాం. కానీ మనుషులతో మీ సత్క్రియలు ఉండాలంటండి. చూడండి, పరలోకమంద మీ తండ్రి మహిమపరచబడాలి. మన క్రియలను బట్టి మనల్ని హేళన చేసిన వాడు మన ప్రార్థన జీవితం బట్టి మౌనమైపోతాడు. మీకు ఇందాక చెప్పాను కదా, ఒక ప్రదీప్ నా కొలీగ్ ఉన్నాడు. వాడంటే మనమంటే చాలా కొంచెం చిన్న చూపు, అంటే హిందూ బలమైన వాడు, నాయడు. కానీ ఆ వ్యక్తి నా తండ్రి కోసం ప్రార్థించేయమన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత. మనం ఏమి ఇవ్వలేము, మనం ఏమి చేయలేము, కానీ పరమందున దేవుడికి మనం మొర పెట్టగలం. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఎటువంటి కార్యాలైనా సఫలము చేయగల దేవుడు మన దేవుడు. హల్లెలూయా. సో ఆ మాట చెప్పి సంతోషపడ్డాను. మన సత్క్రియలు ఏమన్నారట? ప్రభువును మహిమపరచగలట. మనము అటువంటి విధముగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాగే యెషయా గ్రంథం 60:19-20 చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 60:19-20 మరి ఈ విధంగా నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలిగించుటకే చంద్రుడు ఇంకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. చూడండి, నీ దేవుడిని యెహోవా నీకు ఏమన్నాడు? భూషణముగా ఉన్నాడు. ఆయన కంఠభూషణముగా ఉంటున్నాడు. కనుక మనం ఇక ముందు వీటి మీద ఆధారపడకూడదు. మనము దేవుని మీద ఆధారపడమని కోరుకుంటున్నాడు. ఇక్కడ నీవు దేవుని యందే దృష్టి పెట్టాలి. ఆయనను నువ్వు చూడగలగాలి, ఆయన్ని నువ్వు గురిపెట్టుకోవాలి. ఆయన వెలుగులో నువ్వు నడిచినట్లయితే నీ వెలుగు ప్రకాశవంతం అవుతుంది. హల్లెలూయా. ఎందుకనగా ప్రతి ఒక్కరు వెలుగుతారు, కానీ ప్రకాశించేవారు కొద్దిమంది. ఆ ప్రకాశించే అనుభవంలోకి మనం వెళ్దాం. మనం ప్రకాశించినప్పుడే ఎదుటి మనం ఆకర్షించగలము. ఎదుటి మనం ఏం చేయగలము? ఆకర్షించగలము. మనం ఒక లైట్ హౌస్ చూస్తాం. మనం ఎప్పుడు కూడా ఒక సముద్రము, ఒక పోర్ట్ ఏరియాలో లైట్ హౌస్ ఉంటుంది. అది తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు చూసారా లైట్ హౌస్ని? మనం అందరం చూసాం. అది ఎందుకు తిరుగుతుంది? వాడి యొక్క దిశను చూపించడానికి. అది దాని మార్గాన్ని తప్పిపోకుండా సరైన మార్గమును ఒడ్డుకు చేరడానికి లైట్ హౌస్ పెడతారు. అలాగే ఈ దినము చీకటిలో ఉన్న వారికి, మరణ ఛాయలో వెళ్తున్న వారికి నీవు వెలుగై ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఇక్కడి నుంచి కూడా వెలుగు సంబంధంగా ఉందాం, చీకటిని విడిచిపెడదాం. మనం అందరం కూడా ఒక యేసన్న గారి గట ఒక మాట గుర్తొచ్చింది.
యేసన్న గారు ఆయన తన విశ్రాంతి సమయంలో ఉన్నప్పుడు ఆయన ఖాళీగా ఎప్పుడు ఉండరు. ఆయన ఉన్న సమయంలో ఏం చేస్తారంటే తను రాస్తూ ఉంటారు. దీనికి సంపాదకీయమైనగా వాళ్ళకి ఒక బుక్ ఉంది, మ్యాగజైన్ ఉంది. మ్యాగజైన్ కనుక రాస్తూ ఉంటారు, లేదా కొన్ని పత్రికలు రాస్తూ ఉంటారు, కొన్ని ఉత్తరాలు రాస్తూ ఉంటారు. అయితే తన దగ్గరలో ఉన్న ఒక అతను వచ్చి, పెద్ద ఆయన వచ్చి విశ్వాసి సంఘస్థులు వచ్చి ఆయన ఎప్పుడు కూడా మాటల్లో 2-3 గంటలు ఆయనతోటి సమయం గడిపేవాడట. ఏంటన్న విషయాలు, ఎప్పుడు వచ్చారు మీటింగ్ నుంచి, అయిపోయా, నెక్స్ట్ ఎక్కడ మీటింగ్లు ఉన్నాయి, ఈ మధ్యాహ్నం ఏం తిన్నారు, రాత్రికి ఏం తింటారు, ఇంకేం సంగతులు, ఎవరు వచ్చారు, ఎవరు ఈ మాట్లాడుతూ ఉంటాడట. ఈయనకేమో సమయం అవుతూ ఉంటుంది, సమయం వేస్ట్ అవుతుంటుంది. ఇలాగ జరుగుతుంటే ప్రభువా నేను ఏం చేయాలి, ఆయన నేను చెప్పే స్థితిలో లేను, ఆయన వినే స్థితిలో, అర్థం చేసుకునే స్థితిలో లేడు, ఎలా ప్రభువా అనుకున్నాడు. అయితే ఒకరోజు ఇక్కడికి వచ్చాడు ఆయన మరలా. అన్నా వచ్చారా, ఏంటన్నా సంగతి బాగుందంటే రా నీతో రా చెప్తానని చెప్పేసి నాకు ప్రార్థన చేసుకోవాలి, మనం మోకాల్సి ప్రార్థన చేద్దాం, 1 గంట ప్రార్థన చేద్దాం. అన్న ఉండే నాకు చిన్న పని ఉందని చెప్పి వెళ్ళిపోయాడట. మరి లేదంటే వెళ్ళిపోయాడట. అయితే మరొకసారి కూడా అతను వచ్చాడు. వచ్చినప్పుడు రా మరలా ప్రార్థన చేసుకుందాము అంటే మరలా పారిపోయాడట. 3వసారి మరలా వచ్చాడట మాట్లాడదామని. మరలా ప్రార్థన చేసుకుందాంరా, మొక్కాలేసి ప్రార్థన చేద్దామరా అంటే మరలా రావడం మానేసాడట. అలాగే ఎందుకు మాట చెప్తాంటే, నీ రూమ్లో ఉన్న నీ తోటి వారైనా నీకు ఎటువంటి టైం పాస్ పిలిచినా కూడా ప్రార్థన చేసే అనుభవం నీకు ఉందంటే వాళ్ళు నిన్ను పిలవరు. నీవు ప్రార్థనలో ఉండే అనుభవం ఉంటే వాళ్ళు నిన్ను పిలవరు. తిరుగుదామరా అన్న, తిందామరా అన్న, ఎక్కడైనా బీచ్కి తిరుగుదామరా అన్న, వాళ్ళు రానివ్వరు. ఎందుకు తెలుసా, నువ్వు ప్రార్థనకి నువ్వు వెళ్ళిపోతా ఉంటారు. ఏమంటారండి మీరు చూస్తే చాలామంది, నా అనుభవం ఎక్కడ ఉంది, నువ్వు ప్రార్థనకి వెళ్ళిపోతా ఉంటారు. కానీ ఒక రోజు వాళ్ళు మాతో వస్తారు. హల్లెలూయా. ప్రభు నడిపిస్తాడు, విడిచిపెట్టాడు. ఎందుకనగా మన వెలుగు వారి మీద ప్రకాశించింది కనుక. మన వెలుగు ఏమైంది, ప్రకాశించింది కనుక. మన దేవుని సేవలు ఒకటే కోరుకుంటున్నారు, ఆత్మను సంపాదించే అనుభవం మమ్మల్ని నడిపించు, ఈ సంఘాన్ని స్థిరపరచు, ఈ సంఘములో నాయనా నీ ఆత్మను ఇంకా చేరుకోలేనా ప్రయాసపడుతున్న ఆ కాపులకు మనం తోడుగా ఉందాం. మరి ముఖ్యంగా మన క్యాంపులో కూడా మనం మోకాళ్ళ ప్రార్థన చేద్దాం. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసే అనుభవం ఉంటుందో, ఎప్పుడు పాటలు పాడుతూ అనుభవం ఉంటుందో, నీ పాటలు విన్నవారు, నీ ప్రార్థన చూసిన వారు ఒక దినాన్ని ఏమంటారు సార్, మా కొరకు కూడా ప్రార్థన చేయంటారు. హల్లెలూయా. అనుభవంలో తీసుకెళ్తాం. అలాగే ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను, సమయం అయిపోయింది కనుక. మరి యెషయా గ్రంథం 58:8 వచనం ఒకసారి చూద్దామా. యెషయా గ్రంథం 58:8 వచనము. 58:8 వచనం. సార్ క్షమించండి. మలాకి 4వ అధ్యాయము 2వ వచనము. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము చూద్దాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించెను, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. మరొకసారి చదువు అందరూ కలిసి. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. చూడండి ఎంత గొప్ప మాట దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా చెప్తాం, 2 చేతులు ఎత్తి హల్లెలూయా. ఆయన నామం ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారి మీదకి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆయన నీతి సూర్యుడు అయి ఉన్నాడు కనుక ఆ నీతి సూర్యుని వెలుగు మనం పొందుకున్నప్పుడు మనం ఎలా ఉంటామంట, రెక్కల ఆరోగ్యమును కలుగజేస్తుంది. అలాగే మనం గట్ట క్రొవ్విన దూడలు గంతులు వేసినట్టు మనం గంతులు వేస్తామంట. అనగా ఆయనలో మనం ఆనందించే అనుభవం ఎంత గొప్పగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుందని దేవుని మాటలు సెలవిస్తున్నాయి.
మీ అందరికీ నా మాటలు అర్థమే అనుకుంటాను. మనం ఒకటే చేయాలి, ఏంటంటే ప్రభు మరలా మనతో అంటున్నాడు, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చినది, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము అంటున్నాడు. ఒకవేళ నీవు మరల దీనస్థితిలోకి వెళ్ళిపోయి మరలా నువ్వు మర్చిపోయే స్థితిలో ఉన్నావా, దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. ఒక్కసారి నువ్వు ఆలోచించుకొని లేచి నిలబడుతున్నాడు. మరి నేను చివరిగా ఒక 2 నిమిషాలు నేను ముగిస్తాను. ఎందుకనగా మనము దేశం కాని దేశంలో వచ్చాం. ఈ దేశంలో నా పని నా కుటుంబము అని అనుకుంటున్నామేమో, కాదు. నా పని నా కుటుంబము అనుకుంటున్నామేమో, కాదండి. దేవుడు మనకు ఒక పని చెప్పాడు. ఏమనగా నీ డబ్బు సంపాదనతో పాటు ఆత్మలు సంపాదించాలి. హల్లెలూయా. నువ్వు ఆత్మలు సంపాదించే అనుభవంలో దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. కారణం ఏమిటంటే చీకటిలో ఉన్న వారికి, మరణ ఛాయలో వెళ్తున్న వారికి నువ్వు లేపాలి, వారి వెలుగులోకి నడిపించాలి. ఆ వెలుగు నువ్వే ఉండాలి. హల్లెలూయా. నీలో వెలుగు లేనప్పుడు నువ్వు వారిని నడిపించడం. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని నడిపించగలడా? ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని త్రోవ చూపించగలడా? గమ్యాన్ని చేర్చగలడా? లేడు. ఎందుకనగా వాళ్ళిద్దరూ వెళ్ళి పడిపోతారు కాబట్టి. అలాగే ప్రభు నీకంటున్నాడు, లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీకు వచ్చేది అంటున్నాడు. మనందరం ఈ దేశానికి వచ్చాము బ్రతుకు తెరువుకేమో, కానీ ప్రభు మనకంటూ ఒక చిన్న పని చెప్పాడు. అది నీ రూమ్లో ఉందేమో పని, నీ పనిలో ఉందేమో పని, నీ గదిలో ఉందేమో పని, నీ బిల్డింగ్లో ఉందేమో పని, నీ ప్రాంతంలో అవసరం ఉందేమో. ఒక్కసారి తలుచుకో నా ప్రియ సహోదరుడు సహోదరి. చివరిగా ఒక మాట నేను చెప్పి ముగిస్తున్నాను. మనందరికీ తెలుసు, ఎన్నో పాటలు ఆంధ్రక్రైస్తవ కీర్తనలో పాడిన గొల్లపల్లి నతానియేలు గారి గురించి అందరికీ తెలుసు. ఆయన పాడిన పాటల్లో మనందరం చూస్తాం. అందరం మరణమైన తర్వాత పరదేశులము ప్రియాలారా పురమిది కాదు. ఇప్పుడు అందరికీ తెలిసిన పాట కదమ్మా, అందరూ పాడతారా? ఆ పాట మీకు తెలుసు కదా. ఇది చాలా అద్భుతమైన పాట, అందరూ పాడుతుంటారు. ఇది మన జీవితానికి జ్ఞాపకం ఉంచుకోవాల్సిన పాట. ఇది గొల్లపల్లి నతానియేలు గారు. ఈయన చరిత్రని చిన్న ముక్కలు చెప్పి ముగిస్తాను. ఈయన ఉత్తరాంధ్ర మరి బొబ్బిలి ప్రాంతంలోన ఒక గొల్లపల్లి అనే విలేజ్ నుంచి వచ్చిన వ్యక్తి. ఈయన పేరు, అసలు పేరంటే తానేలయ్య. వింటారా? మాట వింటారా? చెప్పండి. నేను 2 నిమిషాలు ముగిస్తాను. తానేలయ్య అనే ఇతను మరి బొబ్బిలి, మీ అందరూ తెలుసు, బొబ్బిలి తెలుసు అండి, విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంత వాస్తవ్యుడు. గొల్లపల్లి ఒక విలేజ్ నుండి వచ్చిన వ్యక్తి అనమాట. వీళ్ళు చాలా నిష్ట కలిగిన వారు. వీళ్ళు హైందవ కుటుంబంలో ఉన్నవారు. అయితే మనందరికీ తెలుసు, మరి డ్యామ్ కట్టారు కదా మన గోదావరి దగ్గర. సర్ ఆర్థర్ కాటన్ గారు ఆయన కట్టిన ఏంటంటే అది పేరు బ్రిడ్జ్ ఏంటండి, ధవళేశ్వరం బ్రిడ్జ్ కట్టారు కదా. ఆ కట్టిన ఆ సమయంలోన ఇది ఎప్పుడంటే 1860 అనుకుంటాను ఆ ప్రాంతంలో. ఆయన ఆ సమయంలో కడుతున్నప్పుడు ఈయన పని నిమిత్తం అక్కడికి వచ్చాడు, ఈస్ట్ గోదావరి. ఆయన ఫోటో వేస్తారా కొద్దిగా, మీకు ఫోటో పంపించాను. ఈయన అక్కడ పని చేయడానికి వచ్చాడు. అక్కడ పని చేస్తూ ఈయన కొంత జ్ఞానవంతుడు. ఈయనకి ఏమిటంటే కొద్దిగా పాటల రచన చేయడము, కవితలు రాయడం ఈయనకి అలవాటు ఉంది. కాబట్టి ఈయన వైష్ణవ దేవుణ్ణి పూజించే కుటుంబం వీళ్ళది. నిష్ఠ కలిగిన కుటుంబం, హైందవ కుటుంబము. అయితే వీణ అక్కడ బతుకు తిరుగుతున్న మొత్తం అక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరితో కలిసి పనులైన తర్వాత మధ్యాహ్న సమయంలో సేద తీరుతున్నప్పుడు ఆయన తనకున్న జ్ఞానము తప్పి పాటలు పాడి అందరినీ కూడా సేద తీరుస్తుండేవాడు. ఈ పాటలు పాడుతున్నప్పుడు సర్ ఆర్థర్ కాటన్ గారి యొక్క భార్య ఆయన ఈ పాటలు విన్నది. ఈయన జ్ఞానాన్ని గమనించి ఆమె ఏం చేసిందంటే ఈయన తీసుకుని వెళ్ళి బ్రదర్స్ మిషన్స్ ఉంది అక్కడ, వాళ్ళకి ఈయన పరిచయం చేసింది. వాళ్ళు పరిచేసినప్పుడు వాళ్ళు కొన్ని మాటలు ఆయనకి బోధించి ప్రభులోకి నడిపించారు. ఈయన ప్రభువులు నడిపించబడిన తర్వాత ఈయన ఎప్పుడంటే జూలై 1864 1864లో ఈయన బాప్తిజం తీసుకున్నాడు. ఈయన చూడండి, ఇది ఎప్పటి స్టోరీ ఇది. కానీ ఈయన ఏం తెలుసా, ఈ గోదావరి ఆనకట్ట నిర్మాణం కోసం వచ్చాడే కానీ మరి ఆ సమయంలో ప్రభువును అంగీకరించి తన పేరు తానేలు నుంచి నతానియేలుగా మార్చుకున్నాడు. గొల్లపల్లి నతానియేలుగా పేరు మార్చబడింది. అప్పటి నుంచి ఏం చేయడం మొదలుపెట్టంటే దేవుని సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. ఇక చూడండి, మీకు అర్థమవుతుంది కదా. గొల్లపల్లి నతానియేలు గారు మురమండ గ్రామంలో దేవుని సువార్తను బోధిస్తూ ఉంటే
ఆ గ్రామ పెద్దలు ప్రజలు ఆయన చుట్టూ చేరి వస్త్రాలు చింపివేసి చెప్పులు దండ మెడలో వేసి నడి రోడ్డు మీద మండుటెండలో కూర్చుండబెట్టారు. అటువంటి సమయంలో వారిని ప్రతిగా దూషించలేదు, కానీ ఆయన ఒక పాట అక్కడ పాడాడు. అందరూ తెలిసిన పాట, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావమునం తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును అని ఈ పాట ఆయన రచన చేసి 12 చరణాలు కలిగిన పాటను పాడాడు. అక్కడ ఆ పాటలో ప్రతి మాట ఈ రోజు వరకు కూడా 1864లో బాప్తిస్మం పొంది సువార్త ప్రకటిస్తున్న ఆ సమయంలో పాడిన పాట ఈ రోజు కూడా బహిరంగ సువార్తలో వీధి పాడుకుంటూ వెళ్తున్నారు ఈ రోజు కూడా. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి మాటలతో కాదు, ఇదిగో దేవుని ప్రేమ, ఇదిగో చూడండి, జూమ్ చేయాలి, అవుతుందా? అవ్వదు కదా. మరి ఆ మాటలు చక్కటి మాటలుండే, నమ్మి బాప్తిస్మం మందు రక్షణ పోయి నీకోసమేను, నమ్మని ఎడల శిక్ష విధింపబడును అంటూ చాలా మాటలు ఉంటాయి. మీరు కావాలని ఈ పాటని డౌన్లోడ్స్ గ్రూప్లో పెడతాను, దయచేసి అందరూ వినండి, ఈ పాట నేర్చుకోండి. ఆయన పాటలు, ఆయన ఒక హైందవ కుటుంబం వచ్చి బతుకు తెరువుకు వచ్చాడు. బతుకు తెరువుకు వచ్చి ఆ విధంగా ఉండిపోలేదు, కానీ తన కుటుంబ పోషణ కోసం ఆలోచించలేదు, కానీ ప్రభు యొక్క రక్షణ భాగ్యం పొంది సువార్తను ప్రకటించేవాడుగా మారిపోయాడు. అదే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోంచి ఇదిగో దేవుని ప్రేమ ఇదిగో అని ఒక నోట్ పాడాడు. ఆయన ప్రతి దినము దేవునిపై ఆధారపడాలంటూ దినదినము మాకు దిక్కు నీవే ప్రభు అంటూ పాట పాడాడు. దూషణలు తిరస్కారాలు అనుభవిస్తున్న సమయంలో యేసుక్రీస్తు దొరికినేమి, ఏమి కొదువు, ఇంకేమి కొదువు అంటూ పాట పాడాడు. ఆత్మ సంతృప్తి కీర్తన రచించాడు. ఎదురు చూస్తూ, యేసు కొరకు ఎదురు చూస్తూ, ఎన్నడు గాంచెదము ఆ యేసుని ఎన్నడు చూచెదము అంటూ ఆయన పాట రాశాడు. అలాగనే తన అవసాన దశ అనగా వృద్ధాప్య దశలో మరణం దగ్గరకు వెళ్తున్నప్పుడు తన కుటుంబస్తులందరినీ పిలుచుకున్నాడు. అందరిని పిలిచి అందరికి వీడ్కోలు చెప్పుకుంటూ మరి ఆఖరిగా ఒక పాట పాడుతున్నాడు, స్తోత్రము చేయరే సోదరులారా మా ఆత్మలకు తండ్రిని అంటూ, స్తోత్రము చేయరే సోదరులారా మన ఆత్మలకు తండ్రి అని పాటలు మీకు వినుంటారో లేదో నాకు తెలీదు. మరి వినండి ఈ పాటలు కూడా మీరు అప్పుడప్పుడు, ఎందుకంటే సంస్కృత పదాలు దీన్ని ఉంటాయి, లోతైన తెలుగు భావాలు ఉంటాయి, మీరంతో మరి నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. అలాంటి పాట పాడుతూ అందరికీ కూడా వారి ఆత్మను బలపరిచాడు. ఆ పాట మీరు పూర్తిగా వింటే మీకు ఒకటి మాట చెప్తాను, ఏంటంటే తన అందరి ఆత్మను బలపరిచాడు, ప్రభు దగ్గరలోకి తీసుకువెళ్ళాడు. ఆఖరిగా మరి ఎంతకాలమో ఈ లోకంలో బ్రతికినా కూడా మనము చివరికి ఏమవుతాం? మరణిస్తాం. మరణం ఉండదా? ఎవరికి ఉండదా? ఉంటుంది నాన్న. ఆ చెప్పడానికి భయపడతాం, కొద్దిగా చెబుతాం, ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా ఉంటుంది. ఆ మరణం కొరకు ఆయన ఈ పాట రాశాడు. ఈ పాట కాదు కానీ, పరదేశులము ప్రియులారా పురమిది కాదు, పరదేశులము ప్రియులారా మన పురమిది కాదిప్పుడు, నిజముగా పురమిది కాదిప్పుడు అలా పాడుతూ, మేడలు మిద్దెలు మేలగు సరుకులు, మేడలు మిద్దెలు మేలగు సరుకులు మన్నైపోవునుగా, నిజముగా మన్నైపోవునుగా. ఇన్ని నాళ్ళు మనమిలలో బ్రతికిన మన్నైపోవుదుము, నిజముగా మన్నైపోవుదుము. ఇలా చాలా చరణాలు ఉన్నాయి, 15 చరణాలు 14 చరణాలు పాటలు అవి కూడా. ఆయన ఇన్ని పాటలు రాసి చివరికి ప్రభువును నిద్రించాడు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే, ఒక బతుకు తెరువు కోసం ధవళేశ్వరం వచ్చాడు. అదే ఊరిలో అక్కడే స్థిరపడిపోయి పాటలు రాసి ప్రభువును మహిమపరిచాడు. ఈ రోజు వరకు కూడా అవే పాటలు సంఘాల్లో పాడుతున్నారండి. ప్రతి సంఘాల్లో పాడతారు. మీరు ఆంధ్రప్రదేశ్ కీర్తనలు మీరు మొబైల్లో టైప్ చేస్తే ఈ పాటలన్నీ బయటకు వస్తాయి. అర్థమవుతున్నాయి నా మాటలు? నేను ముగించేస్తున్నాను, సమయం అయిపోయింది. ఒక్క మాట చెప్తున్నాను, ప్రభు మరలా అంటున్నాడు, ఒకవేళ నీ జ్ఞానం పాటల్లో ఉందా, నీ జ్ఞానం ప్రార్థనలో ఉందా, నీ బలము వాక్యములో ఉందా, నీ బలము సువార్తలో ఉందా,
నీ బలము స్నేహితుల మధ్యన ఉందా, ఒక్కసారి ఆ బలాన్ని బట్టి ప్రభుని మహిమపరుద్దాం. ఎందుకనగా దేవుడు చివరికి అంటున్నాడు, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లెమ్ము. నీకు వెలుగు వచ్చినది. ఈ దినము వెలుగును సంపాదించుకుందాం. మనము వెలుగు సంబంధాలుగా ఉందాం, వెలుగుతోనే ఉందాం, అందరిని వెలిగిద్దాం. ఒక మాట చెప్తున్నాను లాస్ట్గా, చిన్న మాట. ఈ దీపం వెలుగుతుందేమో కానీ ఈ దీపం ఇంకో దీపాన్ని వెలిగించలేదు. ఈ దీపం వెలుగుతుంది. ఈ దీపం వల్ల నేను ఆకర్షణగా కనిపిస్తున్నాను. ఈ దీపం వల్ల నాకు ఇంకా మంచి అందాన్ని ఇస్తుంది స్టేజ్ ఏమో, కానీ ఈ దీపం ఇంకో దీపాన్ని వెలిగించలేదు. కానీ మన దీపం కొవ్వొత్తి లాంటి దీపం, ఆరిపోయే దీపం ఇంకో 100 దీపాలు వెలిగించగలదు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం కూడా అటువంటి కృపను పొందుకుందాం. మరి దేవుడి ఈ మాటలను దీవించుగా చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. నీవు తండ్రి వెలుగు సంబంధాలుగా మాకుండా మనం సెలవిచ్చావు. అవును తండ్రి, మా హృదయంలో ఏమైనా దాగి ఉన్నా మడత నాయన, ముడత కానీ మచ్చ కానీ నాయన, డాగు కానీ ప్రభు ఏమైనా మా జీవితంలో ఉంటే ప్రభు వాటిని తీసివేయము తండ్రి. తండ్రి మా హృదయంలో ఉన్న ఏ అంధకార శక్తులు, ఏ భయంకరమైన శక్తులు, ఏ చీకటి సంబంధాలు ఏమైనా ఉన్నప్పటికీ తండ్రి, నీ నామమున పోవుడుగాక తండ్రి, వాటిని పారగొట్టండి తండ్రి. యేసయ్య, నీ వెలుగును మాలో ప్రకాశింపజేయండి తండ్రి. ఎందుకనగా తండ్రి ప్రభు నాయన, మమ్మల్ని వెలుగు సంబంధంగా చేసి నిలబెట్టున్నావు. మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి ప్రభా, ఇక ముందు ప్రభా నాయన మేము వెలుగు సంబంధములుగా ఉంటాము తండ్రి. వెలిగింపబడే వారిగా ఉంటాము, ఇతరులు వెలిగించే వారిగా ఉంటాం, ఇతరులు ప్రభా వెలుగులో నడిపించే వారిగా ఉంటాము తండ్రి. నాయన వారు మరణఛాయలోని చీకటిలోనే పోకుండా తండ్రి వాళ్ళకి వెలుగులోకి నైనా తీసుకొచ్చే కృపలో మమ్మల్ని వచ్చి అడుగుతున్నాం. దేవానికి స్తోత్రాలు ప్రభా. ఈ దినము నుంచి తండ్రి ఈ వాక్యం వెలుగులు మేము బ్రతుకుతాం, మీ వాక్యం మేము ధ్యానించుకుంటాం, దాన్ని భుజిస్తాం తండ్రి. నాయన మా మోకాళ్ళ మీద ప్రార్థన చేశారు, మాకు నేర్పించండి నాయన. మా మోకాళ్ళు నలిగిపోతే ప్రభా అవి నల్లగా మారిపోవాలి తండ్రి. ఎందుకనగా నాయన దాని నుంచి మా మోకాలు వెలుగు రావాలి తండ్రి. యేసయ్య నాయన మమ్మల్ని వెలిగించమని అడుగుచున్నాం తండ్రి. ఈ దినము ప్రభా ఎంతమంది అంగీకరించినారు, ఎంతమంది ప్రభా నన్ను మార్చుము, నన్ను నాయన జ్ఞాపకం చేసుకొని అని అడుగుతున్నారు ప్రభా. నువ్వు వారి హృదయాలు ఎరిగిన దేవుడు, వారి మాటలు వింటున్న దేవుడు తండ్రి. ప్రభా తండ్రి, ఈ సమయం మంది ప్రభా వారిని ప్రభు మీరు అంగీకరించండి, వారిని నాయన శుద్ధీకరించండి, వారితో మీరు మాట్లాడండి ప్రభా. వారి ప్రభా సాతాను వారిని దోచుకోకుండా, వారిని శోధించకుండా ప్రభా మీరు బంధించండి ప్రభా. వారిని మీరు కౌగిట్లో చేర్చుకోమని అడుగుచున్నాము తండ్రి. ఈ దినం నుండి ప్రభా నీ కొరకు బ్రతికే సాధనలుగా చేసుకోమని నీవిచ్చిన గొప్ప సమయం బట్టి వందనాలు చేర్చుకుంటూ ఘనత మహిమ ప్రభ నీకు అర్పించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ మామూలు అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము,